ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు మొరపెట్టుకుంది. తాను కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకుంటున్నారని అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పద్మావతి అనే మహిళ రోడ్డుపై నిరసనకు దిగింది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని ఆరోపించింది. ఇదే విషయాన్ని అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని బోరున విలపించింది. తాను ఇక బతకలేనంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అంటే ఆడవాళ్ళ బట్టలు చెప్పినారు మనం, పోలీసు వాళ్ళు కొట్టినారు మనం, పై నుంచి రికమెండేషన్లు ఒక ఫోన్ చేస్తే వదిలేస్తారు. ఈ తెలుగుదేశం పార్టీలో మాకు న్యాయం జరగదు. నాకు చావడానికి పర్మిషన్ ఇవ్వండి. నీకు దండం పెడతా, నాకు చావడానికి పర్మిషన్. ఒక్క 3 సెంట్లు స్థలం కొనుక్కున్నారు. గత 3 నెలల నుంచి ఇది తగాదానే ఉంది. మేము స్థానికులు వచ్చి మాకు 23 అడుగుల స్థలం కావాలంటున్నారు. కానీ 23 అడుగుల దారి అనేది సార్, ఇక్కడ 14 అడుగుల దారి, 23 అడుగుల దారి మా స్థలంలోకి వచ్చేస్తుంది సార్. కాగితాలు చూపిస్తున్నాము, పోలీసులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పెద్ద మనుషులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. నాకైతే న్యాయం జరగట్లా. మినిస్టర్ దగ్గర పలబడుతున్నారు, వస్తున్నారు, మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు, అన్ని చూపుతున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లా. కలెక్టర్ దగ్గరికి తిరిగారు, ఎంఆర్ఓ దగ్గరికి తిరిగారు, మొత్తం ఎన్విరాన్మెంట్ వాళ్ళ దగ్గరికి తిరిగారు, అన్ని అయిపోయినాయి. కోర్టులో వేశారు, వాళ్ళు వేసాము, మేము వేసాము, జరుగుతుంది. ఇదేమి కాకుండా రాత్రి వచ్చేసి మొత్తం కట్టేసుకొని అన్ని దాంట్లో ఉంటుండే వచ్చి భాస్కర్ పక్క ఇంటికి వెళ్ళి వచ్చేసరికి తాళాలు వేసేసి పెట్రోల్ పోసేసి మొత్తం నాకు కళ్ళల్లో కారాలు కొట్టేసి ఇలా చేసి మొత్తం పగలు కొట్టి వెళ్ళారు సార్. ఈ అమ్మాయి మా ఫ్రెండ్, అమ్మాయి అయితే మొత్తం చిచ్చేసి ఇదిగోండి సార్, ఇదిగోండి తాళాలు వేసేసి 100కి కాల్ చేసాం, పని చేయదు. మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఎవరు రారు, వచ్చి ఏంటమ్మా అడిగి వెళ్ళిపోయారు. మేము వేరే ఫోన్ చేసి మా పిల్లలకి తాళాలు పగలు కొట్టించుకోవాలా? మొత్తం మీరే తీసారు సార్, తీసుకోండి. వాళ్ళు మినిస్టర్ చేయమన్నారంట, సల్లాని గారే చేయమన్నారంట. సలీం కొడుకు, వైసీపీ సలీం కొడుకు, నేను వీళ్ళ టార్గెట్లు. ఎన్ని స్థలాలు దోచుకుంటారు మీరు? ఎన్ని స్థలాలు కడిగెళ్తారు మీరు?